సార్ అసలేంటి మీరు 'పవన్ కళ్యాణ్' గారి మీద ఎందుకంతలా విరుచుకుపడుతున్నారు? ఎందుకు అంటే మీరు మరీ ఆ మాట విధానం కూడా కొంచెం హార్ష్‌గా ఉంది. ఏంటసలు? ఎవరి మీద? 'పవన్ కళ్యాణ్' గారి మీద. డిప్యూటీ సీఎం 'పవన్ కళ్యాణ్' గారు. పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకంగా ఇక చేసిన తప్పుల్ని ఎదురు చూసి అడుగుతున్నాను. ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చి ఏమని చెప్పాడు, నేను నీతిగా రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, ప్రశ్నించడానికి వచ్చాను, చాలా చాలా నీతిగలమైన రాజకీయం చేస్తానన్నాడు. వచ్చావు, వచ్చినాక ఎన్ని ఎన్ని పల్టీలు కొట్టాడు. చంద్రబాబుని తిట్టకుండా తిట్టాడు చంద్రబాబు లోకేష్ని. అదే నోటితో చంద్రబాబు దేవుడు అన్నాడు. అదే మోడీ గారిని పచ్చిపోయిన లడ్డూలు ఇచ్చారు, మోడీ గారిని విమర్శించాడు. అదే నోటితోటి మోడీ గారు దేవుడు అంటున్నాడు. హిందువులే అసలు ఈ సెక్యులరిజాన్ని నాశనం చేస్తుంది హిందువులే మతకలోల కారకులు, వీళ్ళే హిందువులు చేస్తున్న దౌర్భాగ్యం వల్ల ఈ దెబ్బతింటుంది మనలో సెక్యులరిజం అని తన నోటితోటి మాట్లాడు. ఇవాళ మళ్ళీ నేను సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రాణం అంటున్నాడు. సో ఎప్పుడు ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడదు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, అందుకని నేను ఘట్టపదంగా చెప్తున్నాను, వాళ్ళందరినీ వేశ్యాగృహాలకు అమ్మేస్తున్నారు అని చెప్పి పచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి ప్రజలు నువ్వు ఒక హీరో కనుక నీకు ఒక ఇమేజ్ కానీ నమ్ముతున్నారు కనుక పచ్చి అబద్ధాన్ని చెప్పి అనేక మందిని ఆందోళనకు గురిచేసి ఆంధ్ర రాష్ట్రం పరువును తీసి, ఆంధ్ర రాష్ట్రంలో ఆ టైంలో ఈ చెప్పిన టైంలో అమ్మాయిని ఇవ్వటానికి కూడా భయపడేవారు. అమ్మో అక్కడ అమ్మాయిలు మిస్సింగ్ అట. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు, ఎందుకు సడన్ గా ఇలాగా? పవన్ కళ్యాణ్ ఎందుకంటే సడన్ గా కాదు ఇదమ్మా, అతను చేస్తున్న విన్యాసాల వల్లే. అతని మీద ఒక లీడర్, ఒక హీరో ఒక నిబద్ధతతో మాట్లాడతాడు, ఒక మాట అంటే మాట కట్టుబడి ఉంటాడు, ఒక సిద్ధాంతం అంటే సిద్ధాంతం కట్టుబడి ఉంటాడు అని అలా వస్తాడు అని నమ్మాము. అతను అలా కాకుండా ఎక్కడికెక్కడ ఎప్పుడు ఏం అవసరమైతే ఆ మాట మాట్లాడటం, ఎప్పుడు ఎవరిని తిడతాడో, ఎప్పుడు ఎవరిని కౌగులించుకుంటాడో, ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఎలా హర్షించాలి? ఎదురు చూసింది అతను కొత్త రాజకీయం తీసుకొస్తాడు, ఈ దేశం రాష్ట్రంలోకి కొత్త రాజకీయం వస్తుంది, పవన్ కళ్యాణ్ ద్వారా ఒక నీతి గల రాజకీయం, ఒక పద్ధతి గల ఈ కుళ్ళిపోయిన రాజకీయం కొత్త రాజకీయం తీసుకొస్తా అంటే నువ్వు ఆ కుళ్ళిపోయిన రాజకీయమే నువ్వు చేస్తూ ఉంటే ఇంకా నిన్ను తప్పు పట్టక ఏం పడతావు? నీ మీద పెద్ద హోప్ పెట్టుకుంది ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే లడ్డు వివాదంలో అపచారం జరిగింది కాబట్టి దాన్ని సనాతన ధర్మం ప్రకారం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అపచారం జరిగిందా తెలుసా పవన్ కళ్యాణ్కి? ఆయన చెప్తున్నారు కదా. చెప్తే నీకు తెలుసుకోవాలి. ఊనే చంద్రబాబు ఇది అనగానే దానికి జామ్ చెక్క అంటాం కాదు. అక్కడ జరిగిందా? చంద్రబాబు పీరియడ్లో జరగలేదు అనడానికి ఏంటి నేను చెప్తా. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు పీరియడ్లో 14 సార్లు ఇలాగే రిజెక్ట్ చేయబడింది. అలాగే వైఎస్ఆర్సీపీ పీరియడ్లో 18 సార్లు రిజెక్ట్ చేయబడింది. ఈ 42 సార్లు సిద్ధాంతం వేసే పద్ధతి ఏంటంటే అక్కడ నిర్దిష్టమైన విధానం ఉంది మన తిరుపతి దేవస్థానంలో. అది కూడా తెలుసుకోవాలి. ముందు ఏ దేవస్థానం, భారతదేశంలోని ఏ దేవస్థానంలో నిర్దిష్టమైన విధానం, అక్కడ NDDA సర్టిఫికేట్ ఉంటేనే బండి లోపలికి వస్తుంది. బండి లోపలికి వచ్చినాక 3 శాంపిల్స్ తీసుకుంటారు. ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే ఆ బండి లోపలికి పోటు దగ్గరికి వెళ్తుంది, లేకపోతే బయట వెళ్ళిపోద్ది. అలాగే 14 సార్లు ఆయన పీరియడ్లో వెళ్ళిపోయింది, 18 సార్లు ఈ పీరియడ్లో వెళ్ళిపోయింది. ఇవాళ అలాగే ఇప్పుడు వచ్చింది ఎప్పుడు జూలై 12లో ఎవరు అధికారంలో ఉన్నారు? మీరు అధికారంలో ఉన్నారు. అది తప్పు రిపోర్ట్ వచ్చింది, దాన్ని పంపించేస్తారు. వాళ్ళ మీద తప్పు నెయ్యి పంపించారు, యాక్షన్ తీసుకుంటారు. దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి దౌర్భాగ్యంగాను ఇంత నుంచి 2019 నుంచి 20 ఈ రోజు దాకా ఆ AR అనే వాళ్ళ AR ఫుడ్స్ కూడా సప్లై చేయలేదు. 2019 ఎప్పుడో గతంలో 2021, 2022లో ఎప్పుడు టెండర్ వేశారు వాళ్ళు. ఈ 2019 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు టెండర్లో వాళ్ళు పాల్గొనలేదు, వాళ్ళు రిజెక్ట్ చేయబడినారు. వాళ్ళది అందుకని వాళ్ళు కూడా కేసేస్తున్నారు చంద్రబాబు మీద. మా పేరుని అనవసరంగా మేము ఇంతవరకు ఒక్క లారీ, ఒక క్యాన్, ఒక టిన్ కూడా మేము సప్లై చేయలేదు, మా పేరు లాగి మమ్మల్ని బదనాం చేస్తున్నారని వాళ్ళు కూడా కేసేస్తున్నారు. సో ఇవన్నీ తెలుసుకోకుండా, ఏమీ తెలియకూడదు. చంద్రబాబు అన్నాడు కనుక మనం మాట్లాడేయటమేనా? నువ్వు డిప్యూటీ సీఎం, నీకు ఒక వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? చంద్రబాబు ఏం మాట్లాడితే బ్లైండ్గా మాట్లాడేస్తారు. చంద్రబాబు రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు, రాజకీయ లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా చంద్రబాబు ఎవరైనా వాడుకుంటాడు రాజకీయం కోసం. అంత శుద్ధ రాజకీయం చేయగలిగిన మహనీయుడు మన భారతదేశంలో ఎవరు? చంద్రబాబు లాంటి శుద్ధ రాజకీయాలు అతడు కొడుకే చేతనవును. దేన్నైనా సరే వాడేసుకుంటాడు రాజకీయాల కోసం. ఇవాళ అక్కడ
జరిగింది. 2020 జూలైలో వచ్చింది. 12న వచ్చింది ఆ లోడు. 10 టెస్ట్‌కి పంపించారు. 18లో 22లో అది దాంట్లో కలిసి ఉన్నాయి. రిజెక్ట్ అవుద్ది. ఆ పంపించిన వాళ్ళు మన సరే యాక్షన్ తీసుకో. దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏంటి? దేనికి లింక్ పెడుతున్నాడు ఆయన బోడిగుండుకి మొఖాలకి. అందుకని సిబిఐ దర్యాప్తు పెట్టమంటే అది పెట్టడు మళ్ళీ. అది దేవుడి విషయంలో అని పెద్ద ఉపన్యాసాలు చెప్తాడు. సిబిఐ పెట్టు, తెలుస్తుంది కదా ఎవరు దొంగ, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు దీన్ని వాడుకుని దేవుడి ప్రతిష్టను భంగపరుస్తున్నారు. దేవుడి ప్రతిష్టను భంగపరుస్తున్నామే. ఇది అసలు ఆ నెయ్యి కలిసిపోయినట్టు, ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్టు, ఆ లడ్డూలు భక్తులందరూ తినేసినట్టు ఒక దౌర్భాగ్యపు అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేసేసి లబ్ధి పొందడం తప్పితే ఇంకేమైనా ఉందా? అందులో ఎంతమంది వేలాది మంది కోట్లాది మంది భక్తులు మనం తిన్నామేమో, ఆ లడ్డు మనం తిన్నామేమో, అయ్యో మనం తిన్న లడ్డూలు అది కలిసి 5 ఏళ్ల పాటు కల్తీ జరగలేదంటారు అయితే? ఏమి కల్తీ జరిగే అవకాశాలు, కల్తీ జరిగి బండి వెళ్ళిపోద్ది వెనక్కి. 2018 సార్లు వెళ్ళిపోయింది. నీ పీరియడ్లో కూడా 14 సార్లు వెళ్ళింది. అప్పుడు ఎలా వెళ్ళిపోయినాయి? అప్పుడు వెళ్ళినట్టే ఇప్పుడు వెళ్తాయి. 14 సార్లు నువ్వు పంపించేసావు రిజెక్షన్ నీ పీరియడ్లోనే. అక్కడ ఒక టీం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, 18 మంది ఉన్నారు. వీళ్ళకి పర్చేసింగ్ దీంట్లో 18 మంది కమిటీ ఉంది. ఆ 18లో నీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నామినేషన్, ఒక సీఎం ఒక నామినేట్ చేసి పంపిస్తారు, అందరూ ఉంటారు. ఇంతమంది ఉండగా వైసీపీని ఏళ్ళు చూపిస్తున్న నీ ఉద్దేశం ఏంటి? రాజకీయం చేయడానికి చూస్తున్నావు. 18 సార్లు రిజెక్ట్ అయిందిగా అలాగే అవుతుంది. ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే కనుక 325 రూపాయలు అనుకుంటా కదా సార్, ఆల్ఫా వాళ్ళు 325 రూపాయలకే నెయ్యి సప్లై చేస్తున్నప్పుడు నందిని వాడు 450 రూపాయలకి చేస్తే దాన్నంత అంటే ఇది తక్కువకు వస్తుంది కదా అని నాణ్యత కోసం తీసుకున్నారని తెలిసింది. సో దాంట్లో కల్తీ జరిగింది అని అంటున్నారు. ఎంత కల్తీ జరగకపోతే ఇలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి అసలు? ఇది వాస్తవాలను మీరు అంటున్నారు, వాస్తవాలు కాదు, అపవాదులు. చంద్రబాబు చేస్తున్న రాజకీయ క్రీడలో వస్తున్న దౌర్భాగ్యం మాటలు. ఏ ప్రూఫ్ మాట్లాడుతున్నారు? రిపోర్ట్ ఎప్పుడు రిపోర్ట్? అది జూలై 22 రిపోర్టు. ఏం రిపోర్ట్ అది? ఏం రిపోర్ట్? 2019 నుంచి 24లో రిపోర్ట్ అది కాదు కదా. ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చినా కదా వచ్చిందని రిపోర్ట్ అది. ఇది జరిగింది కనుక గతం అంతా జరిగిందని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడం అయితే ఆధారాలు ఉంటే చూపించాలి. ఆ శాంతరావు అతను ఉన్నాడు ఇన్ఛార్జి, అతను చెప్పానండి. శాంతరావు ఉన్నాడు అతను ఇన్ఛార్జ్ దీనికి. అది చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి ఇక్కడ రిజెక్ట్ చేయబడిన రిపోర్ట్ అయిన నెయ్యి లోపలికి వెళ్ళింది, పోర్ట్లో ఆ నెయ్యి కూడా కలిసింది చెప్పానండి ప్రమాణం చేసి దేవుడి ముందు. ఈవో దగ్గర నుంచి లేకపోతే గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో టీటీడీ ఎక్స్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఆ కల్తీ విషయంలో వాళ్ళే దగ్గరుండి చేయించారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తాయి. ఎవడమ్మా సన్నాసి ఆ మాటలు మాట్లాడేది? వాళ్ళు ఎవరు చేయించలేరమ్మా. దీనికి ఒక కమిటీ, ఒక టీము, ఒక అంతా ఉంది. ఎవడో సన్నాసి రాకూడదు, ఎదవాగులు వాగుతూ ఉంటే దాన్ని పట్టుకుని మీరు అడిగితే దానికి అలా కుదరదు. అలా ఒక వ్యక్తి చేయడానికి కుదరదు. అక్కడ ఒక వ్యక్తి చేయడానికి కుదరదు. ఒక వ్యక్తి మీద, అది చంద్రబాబు అయినా ఎవరైనా ఒక వ్యక్తి వల్ల కదా, ఒక టీము, ఒక కమిటీ అని మిగతా రాష్ట్రాల సభ్యులు కూడా దాంట్లో ఉన్నారు. అందరూ ఉండి చేసేది, అందరూ ఉండి కలెక్టివ్గా తీసే ప్రభుత్వానికి దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే ఇప్పుడు తన దరిద్రం అతనికి ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడ సూపర్ 6, ఎక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ జరుగుతుంటే ఎక్కడ మీరు, మీ వాళ్ళు ఎక్కడ స్పెషల్ స్టేటస్ గురించి నోరెత్తవేంటి, ఎందుకు భయపడుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు. మేము 3 గ్యాసులు సిలిండర్లు అన్నారే, ఎక్కడ ఆడపిల్లలు మీరు గుండె జబ్బు రాకుండా పిచ్చ డైలాగులు మాట్లాడారే, ఇదిగో నీకు 15, నీకు 15, నీకు 10, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది గాలి మాటలు మాట్లాడారే, నరం లేకుండా పచ్చి అబద్ధాలు, సిగ్గు నిస్సిగ్గు వాగారే అవి అడుగుతున్నారు ప్రజలు. తల్లికి వందనం కింద 15,000 ఆల్రెడీ అకౌంట్ లో జమ చేస్తున్నారు కదా. మరి సిగ్గుందా మాట్లాడటానికి వాళ్ళకి? దాన్ని మీరు చెప్పడానికి కానీ మీకన్నా ఆలోచన జర్నలిస్టుగా మనిషికి 15,000, నీకు 15, నీకు 15, నీకు 15, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15, అమ్మా నీకు కూడా 15. ఈ సొల్లు డైలాగులు మాట్లాడేది వెళ్ళా మీరు చూడలా? నలుగురికి ఉంటే 4, 15, 60,000, 15 అందరికి ఇస్తాను, నాది పూచి అని వాగిన నోరు ఏమైంది ఇప్పుడు? ఇంటికి ఒక 15 ఇస్తారంటావా? సిగ్గు శర ఉండదు మాట్లాడటానికి కూడా. మనిషి అన్న తర్వాత కడుపుకు అన్నం తినేవాడు ఒకసారి తప్పు మాట్లాడతారు, 2 సార్లు. జీవితం అంతా అదేనా?
జీవితం అంతా అదే చెత్త మాటలు. రైట్, మీరు అన్నదే అనుకుందాం. గ్యాస్ గురించి ఏమన్నారు? అమ్మా తల్లులు, మీరు ఊది ఊది పొగటంలో ఊది మీ గుండెలు ఇదైపోతే మీకు అందుకని మూడు సిలిండర్లు ఇస్తున్నామని వాగిన నోళ్ళు ఇవాళ అసెంబ్లీలో 3 సిలిండర్లు ఇవ్వలేము అంటారా? సిగ్గు శర ఉండదు. మనుషులో మీరు పశువులా? ప్రజల్ని ఇంతగా మోసం చేస్తారా? ప్రజలు ఇంతగా అబద్ధాలు ఆడతారా? ఇంకా అబద్ధాలు ఆడి దానికి సమాధానం చెప్పలేక ఈ డైవర్షన్